ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో కొల్లాపూర్ నియోజకవర్గం యొక్క సమీక్ష జరుగుతూ ఉన్నది. రాబోయే పార్లమెంటు ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఈ సమీక్ష జరుగుతూ ఉన్నాం. ఇంతవరకు నాగర్ కర్నూలు పార్లమెంట్లో జరిగే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం యొక్క సమీక్ష కూడా జరగడం జరిగింది. చాలా గొప్ప ఉత్సాహం ఇలా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు కనిపిస్తూ ఉన్నది. అసెంబ్లీ ఎలక్షన్లో కొంత నిరాశకు గురైన మాట వాస్తవం, కానీ ఇప్పుడు మాత్రం మునుపెన్నడూ లేనంత ఉత్సాహంతో బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు రాత్రింబవళ్ళు ఎంతటి త్యాగానికైనా సిద్ధమై బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించుకునే విధంగా మరి పోరాడతామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు. మరి అదేవిధంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారిన బీఆర్ఎస్ మరియు బీఎస్పీ చారిత్రాత్మకమైన ఒప్పందం, దాన్ని ఆశీర్వదించిన తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. దీన్ని అనుమతించిన వైఎన్జీ కుమారి మాయావతి గారు, అదేవిధంగా మాన్యశ్రీ కేసీఆర్ గారు, వీరిద్దరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే భారత రాజ్యాంగానికి పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది. మరి ఈ బీజేపీ, కేంద్రంలో ఉండే బీజేపీ, మరి రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ, ఇవి రెండు కూడా మిలాఖత్ ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకొని ఈరోజు భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా నరేంద్ర మోడీ బడేబాయ్, మరి రేవంత్ రెడ్డి చోటేబాయ్ లాగా ఈరోజు ఒక ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళు మరి నరేంద్ర మోడీ ఇచ్చిన ఎజెండానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరి అమలు చేస్తూ ఉన్నది. ఇది ముమ్మాటికి వాస్తవం. తెలంగాణ ప్రజలు దయచేసి దీన్ని గుర్తించాలి. ఈ దేశంలో రాజ్యాంగానికి ప్రమాదం ఉంటుంది. రాజ్యాంగం ఇచ్చిన మతపరమైన స్వేచ్ఛ అది కూడా ప్రమాదంలో ఉన్నది. ప్రార్థనా మందిరాల మీద ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాజధాని అవుతుందో ఆ రాజధానికి కూతవేటు దూరంలో ఉండే జనవాడలో దాడి జరిగింది. విద్యార్థుల జీవితాలు నాశనం అవుతుంది. ఇప్పటివరకు 5 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోయింది 30 రోజుల్లో. అంటే చదువు మీద ఏమాత్రం మరి శ్రద్ధ లేదు ప్రభుత్వానికి. అదేవిధంగా మరి ఈ దేశం లౌకికత్వం మీద దాడి జరుగుతూ ఉంది. ఈ దేశ రైతుల మీద దాడి జరుగుతూ ఉన్నాయి. దీని మీద ఎవ్వరు కూడా మాట్లాడడం. ఈ దేశంలో దళితులు, మైనారిటీలు, బీసీలు వీళ్ళందరి మీద దాడి జరుగుతుంది. బీసీ జనాభా